మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. ఇద్దరు అమ్మాయిలు సేమ్ పాయింట్ రేస్ చేశారు. నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావు. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎక్స్పెషల్లీ అది దోశ అది క్లియర్గా చూపించింది నాకు. సార్ ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టి ఇటు పెట్రోల్ వేసాడు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు మనకి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంటే దోశ ఉంది విషయం, అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలి. ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ బయటకు వచ్చేసిన. నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది, నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు. నాకు బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడిగితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదా సోమాల పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నాను నేను. నేను షాక్ అయినా నిజంగా. నీట్ గా కవర్ చేసాడు. మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్ కనబడాలి కదా అన్నాడు. అది మంచిగా అనిపించింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాదు. సడన్ వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్ వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. అప్పటిదాకా నేను మణికంటే యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే, యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని. సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది వెనకాల ట్యాగ్. నువ్వు చాలా క్యూట్ ఉన్నావు యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళైంది కదరా అంటే, పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దాం అంటాడు. ఇది హెల్తీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది సల్లకిలో పాయింట్ తీసి నామినేట్ చేస్తారు. ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా, నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వరు అనగా ఆడతాడు. నబిల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటే, చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబిల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నబిల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అనగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్అవుట్ చేస్తాడు. కాకపోతే దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు. అది వాడి స్టైల్. వాంటెడ్ 100% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబిల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చింది కదా నాకు. నేను చెప్తున్నా కదా, వాడిది నా సేఫ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తున్నా హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకున్నా అంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి. వాడికి ఉన్నది, వాడు ఉంటాడు. లేదు అంత అగ్రెసివ్ కాదు నబిల్. నబిల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబిల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్, చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు. నబిల్ చాలా హర్ట్ చాలా మంచిగా ఉన్నది. కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే, తక్కువైన ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది. ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకు, నాకు దానివల్లనే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఆమె రాదు. నీకు ఇప్పుడే అయిపోయినా నాకు అర్థమైతే లేదని నాకే లోపలలోనికి అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థం. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటంటే, అరే ఆమె అడిగిన అన్నీ చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనమ్మా నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసినావు, నీకు ఏమైంది ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే, వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో లింకేసారు వానికి. ఆ 3 వారాలల్లా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అయితే ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్. కానీ ఎమోషన్స్ వారి గేమ్కి తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసాక ప్లీజ్ నాకు ఆ పాత నిఖిల్ కావాలి. వెరీ అగ్రెసివ్. అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట కూడా చిక్కానే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది. అదే ఫుడ్ గురించి నువ్వు ఏడిచినావు ఫస్ట్ వీక్లో. అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట పావు టైం తీసుకున్నారు.
మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరి ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు గంటన్నర టైం తీసుకుంటే మరి మేము గంటన్నర ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆదిత్యానికి ఇష్యూ ఉంది, ఆదిత్యాన టాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇస్తాం, మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఎక్కడేమైంది? ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది.